హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు మనం ఇడ్లీ దోశ వీటిలోకి ఒక చట్నీ చూపిస్తాను మీకు. అల్లం ఉల్లిపాయ చట్నీ అనమాట. ఒక పావు కేజీ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. అలానే 1 ఇంచు అల్లం ముక్క కూడా. తర్వాత ఒక 6 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు తీసుకోండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, తర్వాత అల్లం ముక్కలు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఉల్లిపాయలు కూడా వేయించుకోండి. దాంట్లోనే ఒక చిన్న చింతపండు చాలా కొద్దిగా వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వండి. ఫ్రై చేయొద్దు, మెత్తగా అవ్వాలన్నమాట ఆనియన్స్. కొద్దిగా మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్దిగా చల్లారాక ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకుని దీంట్లో కొంచెం బెల్లం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మిక్సీ చేసుకోవడమే. ఇడ్లీకి, దోశకి, దేనికైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.